హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజుకి మేము మొలక చల్లి మా చేనులో మొలక చల్లి 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది కాబట్టి ఆ మొలక వచ్చిందా లేదా అని ఈరోజు మా పొలంకి వెళ్తున్నా చూడడానికి. సో వచ్చిందో లేదో మనం చూద్దాం. చలో వెళ్తా. ఇప్పుడే మా చేనుకి అయితే వచ్చిన నేను. ఇదే మా చేను, ఈ పక్కల వేరే వాళ్ళ చేను. మా చేనుకు అక్కడ అయితే మొలక చల్లింటాం మేము. అక్కడ మొలక అది వచ్చిందా లేదా, రాక 99% వస్తుంది. సో రాకపోతే ఇంకా నేను ఫస్ట్ టైం కదా చేసింది, సో కొంచెం భయం అన్నమాట. వస్తుందా లేదా, మొలక చెడిపోతుందా అని కొంచెం భయం అన్నమాట. లోపల వెళ్ళి చూస్తే తెలుస్తుంది వచ్చిందా లేదా అనేది. మొత్తం దున్ని చేసినాం అన్నమాట. దున్నినాము. ట్రాక్టర్ అంటే ఊళ్ళో ఎక్కువ గడలు లేవు, ట్రాక్టర్లే, ఎద్దులు కూడా అయిపోయినాయి, ఎద్దులు కూడా లేవు, అమ్మేసారు. సో గాయ్స్ ఇప్పుడే వచ్చేసినాం. మొత్తం ఎండిపోయింది కదా, ఇక్కడ వాటర్ సప్లై చేస్తలేమన్నమాట. ఎందుకంటే మాకు ఇక్కడ ఈ ప్లేస్లో వాటర్ అవసరం లేదు, ఆ ప్లేస్లో వాటర్ అవసరం లేదు. ఇప్పుడు మొలక పెద్దగా అయిన తర్వాత, నాటు వచ్చిన తర్వాత వాటర్ పెట్టాలి కరగడి వేసి. సో మా పొలంలో మొలకలు వచ్చాయి. చూడండి కాస్, మా పొలంలో అయితే మొలకలు వచ్చినాయి. ఇంత దాంట్లో ఇట్లా మడి కట్టినాయి కదా, ఇట్లా చేసినా కదా, ఈరోజు మొలకలు అయితే వచ్చినాయి. ఇక్కడ దీని లోపల పత్తి ఎందుకు చల్లుతారంటే దీన్ని కొంగలు అట్లా తిరలాడినాయి. కొంగలు అక్కడ కనిపిస్తుందా మీకు? అట్లా కొంగలు తిరలాడకుండా ఉండాలంటే ఇట్లా పత్తి చల్లుతారట. కట్టెలు కూడా కడతారు, కట్టెలు కట్టి ఏమైనా ఒక కాగితంలాగా కట్టిపోతారు. కానీ అట్లా కట్టలేదు నేను. ఈ పత్తి చల్లినాం కదా, ఇంకెందుకు అని. సో ఇది ఇంత ప్లేస్లో బాగా వచ్చింది, అక్కడ అదొక బాగా వచ్చింది. మధ్యలో ఎందుకు రాలేదంటే, మధ్యలో నుంచి మేము తిరిగినాం అనమాట. ఆ ఒడ్డు నుంచి అక్కడ చల్లినాం, ఇక్కడ మధ్య నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ చల్లినాం అన్నమాట. ఆ రోజు చల్లితే ఏమైందంటే ఒక 2 days అయింది. నిన్నటి దాకా వాటర్ అనేది సప్లై బయటికి పోలే. కొంచెం ఇక్కడ ఈ ప్లేస్లో వాటర్ అనేది బయటికి పోయలేకుండా కాబట్టి ఇది ఇంకా రాలేదు, సరిగా రాలేదు. ఇంకా ఒక రోజు 2 రోజులు అయితే ఇది కూడా దానిలో వచ్చేస్తుంది మంచిగా. వచ్చింది మొలక అయితే బాగా వచ్చింది. భయం అనమాట, నాకు భయం ఉండి వస్తుందా లేదా అని నిన్నటిదాకా భయపడ్డా. కానీ వచ్చేసింది ఫైనలీ. ఈ పత్తి అయితే దానికోసం చల్లుతారంట. కొన్ని కొంగలు తిరలాడకుండా, కొంగలు తినకుండా ఉండడానికి చల్లుతారంట పత్తి. అక్కడక్కడక్కడికి ఇంత పడేస్తారు. మా పొలంలో అయితే మొలకలు వచ్చాయి గాయ్స్. మీ పొలంలో వచ్చాయా లేదా కింద కామెంట్ చేయండి, ఓకేనా? గొర్రెలు అర్లుతున్నాయి. అక్కడ గొర్రెలు అయితే ఆపిరు. మా పక్కన ఉన్న వాళ్ళ చేనులో, అక్కడ మా చేనులో కూడా ఆపిరు అన్నమాట. అక్కడ. సో గాయ్స్, నేను ఫస్ట్ టైం వేసుకున్న మా చేనులో మేము చల్లిన మొలక చల్లినాం కదా, మొలకలు అయితే వచ్చినాయి. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో ఈ వీడియో చూసే వాళ్ళు కొందరు నవ్వుకుంటున్నారు. సో నవ్వుకొని, మన టైం ఇంకా బ్యాడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు మా చేను కన్నా మా అన్నోళ్ళ చేనులో ఇంకా మొలకలు జిగ్గొచ్చినాయి. ఎందుకంటే 2 days ముందే చల్లారు అనమాట. 2 days ముందు చల్లారు కాబట్టి ఎట్లా వచ్చిందో చూపిస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి, ఇట్లా వస్తుంది. ఇంకా మా చేనులో కూడా 2 days అయితే ఇట్లా వస్తుంది. సో ఇప్పటిదాకా అయితే మా దాంట్లో అయితే వాటర్ అయితే నీళ్ళు అయితే ఇడవం. ఎందుకంటే మళ్ళీ రావు కాబట్టి ఇడిసలేం నీళ్ళు. ఇట్లా వచ్చిన తర్వాత నీళ్ళు ఇడిస్తే మంచిగా పెరుగుతాయి. కొద్దిగా పెరిగిన తర్వాత మళ్ళీ మసాలేస్తే ఇంకా కొంచెం పెరుగుతాయి. ఇక్కడ మా తాత గుడి అవుతుంది.
ఇక్కడ ఒక చెట్టు ఉండే, ఆ చెట్టు ఎండిపోయింది. ఎట్లా ఎండిపోయింది తెలియదు, వేర్లని తెగిపోయి ఎండిపోయింది. ఇంకా అది పడేసినాం అన్నమాట. ఈ టెంకాయ చెట్టు, ఈ టెంకాయ చెట్టు దేవుని గుడి దగ్గర పెడతారు కదా, అంటే ఇంట్లో ఇంట్లో గుడి ఉంటుంది కదా, అక్కడ ఒక చెంబులో పెడతారు కదా టెంకాయ. ఆ టెంకాయ బాగా మొలకెత్తిన తర్వాత ఇక్కడ వచ్చి వేస్తే ఇది సంవత్సరం అయింది, ఇంత పెరిగింది. సో గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా 100 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ 500 రీచ్కి అవుతారు. సో అందరు సబ్స్క్రైబ్ చేసుకుని లాస్ట్ దాకా చూసి సపోర్ట్ చేయండి జరా, ఓకేనా? మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ కరిగేట వేసేటప్పుడు నాటేసేటప్పుడు అప్పుడు కలుద్దాం మనం మళ్ళీ, ఓకేనా? లెట్స్ గో, బాయ్ బాయ్ అందరికీ.